ఏబీవీపీ హైదరాబాద్ నగర మహాసభలు ఉస్మానియా యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ సభలకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఏబీవీపీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాలవిక, ప్రధాన కార్యదర్శిగా పృథ్వీ నియమితులయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిందని ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే విద్యార్థుల భవిష్యత్తు మారుస్తామని, విశ్వవిద్యాలయాల గతిని మారుస్తామని, సంక్షేమ హాస్టల్స్ కు పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా విద్యారంగ సమస్యలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఏబీవీపీ యొక్క హైదరాబాద్ మహానగర మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ యొక్క హైదరాబాద్ మహానగర కమిటీలో నూతన కార్యదర్శిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి ఏబీవీపీ తెలంగాణ ప్రాంత శాఖకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే విద్యార్థుల యొక్క భవిష్యత్తు మారుస్తాం, విశ్వవిద్యాలయ యొక్క గతి మారుస్తాం, సంక్షేమ హాస్టళ్ల పక్క భవనాలు నిర్మిస్తామని చెప్పేసి ఊకదంపుడు ప్రసంగాలతోటి విద్యార్థులను రెచ్చగొట్టి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం గడుస్తున్నప్పటికీ కనీసం విద్యార్థుల యొక్క బాగోగులిసినటువంటి పరిస్థితి లేకపోవడము చాలా సిగ్గుచేటు. రానున్న రోజుల్లో ఏబీవీపీ యొక్క పనిని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విస్తృతంగా పెంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వమో విద్యా రంగాన్ని అదేవిధంగా విద్యార్థులని విస్మరిస్తుందో దీనిపైన ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మెడల్ ఖచ్చితంగా వంచుతామని చెప్పేసి తెలియజేస్తూ కేసీఆర్కి ఏదైతే పట్టిందో కథన బేరీ కార్యక్రమం పెట్టి కేసీఆర్కి బాయ్ బాయ్ చెప్పినట్టు ఈ యొక్క రేవంత్ రెడ్డికి కూడా బాయ్ బాయ్ చెప్పి కొడంగల్ కొండారెడ్డిపల్లి ఫామ్ హౌస్కి